తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వ్యవహారం కాకరేపుతోంది. ఈ అంశంలో విద్యార్థులకు అండగా కార్యాచరణను వేగవంతం చేసింది బీజేపీ. ఫీజు బకాయి, బీజేపీ లడాయి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగింది కమలం పార్టీ. యువత, విద్యార్థుల సమస్యలే టార్గెట్గా పోరుబాట పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోను పూర్తిగా పక్కన పెట్టిందంటూ బీజేపీ ధ్వజమెత్తుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని బీజేపీ అంటోంది. ఫీజులు రాకపోవడంతో కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాయని, విద్యార్థులు పై చదువులకు వెళ్లలేక, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేక ఆందోళన చెందుతున్నారని బీజేపీ అంటోంది. ఈ అంశంపై పోరాటం కోసమే ఫీజు బకాయి, బీజేపీ లడాయి పోస్టర్ను విడుదల చేశారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రజల పక్షాన 22 అంశంలో ఏ రకంగా పోరాటం చేశామో, ఏ రకంగా ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాము. గతంలో రైతుల పక్షాన ఏ రకంగా మేము పోరాటం చేశాము, రైతు దీక్ష, రైతు భరోసా యాత్ర ఏ రకంగా మేము ప్రజల్లోకి వెళ్ళి ధాన్య కొనుగోలు విషయంలో మేము ప్రజల పక్షాన నిలబడ్డాము, అదే మాదిరిగా నిరుద్యోగ యువత కోసం ఏ రకంగా మేము పోరాటం చేసినామో, అదే మాదిరిగా విద్యార్థుల కోసం, విద్యార్థి లోకం కోసం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 24, 25 తేదీల్లో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట 48 గంటల పాటు నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టింది బీజేపీ. సోమవారం ఉదయం 10:30 ప్రారంభమయ్యే ఈ దీక్ష మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. రామచంద్రరావు నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, పదాధికారులు పాల్గొంటారు. బీజేవైఎం, మహిళా మోర్చా, ఇతర అనుబంధ విభాగాలు రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల సంతకాల సేకరణ పూర్తి చేశాయి. ఇప్పటికే జిల్లాల వారీగా బీజేవైఎం నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇప్పుడు 48 గంటల దీక్ష ద్వారా ప్రభుత్వం మెడలు వంచాలని బీజేపీ పక్కా ప్లాన్ రూపొందించింది. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేసే ఆలోచనలో ఉంది బీజేపీ. సెప్టెంబర్ మొదటి వారంలో సెక్రటేరియట్ ముట్టడికి కూడా ప్లాన్ చేస్తోంది.